సో హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి సీసీఏకి చూసుకున్నట్లయితే మనకి నిన్న అనగా మనకైతే ఆఫీషియల్ నోటీస్ అయితే మనకి చాలా రోజులు అయితే సీసీఏకి సంబంధించిన డేటా అయితే ఇవ్వలేదన్నమాట. ఓకేనా, మనకి నిన్న అయితే 30 ఏప్రిల్ చూసుకున్నట్లయితే మనకి నిన్న సీసీఏకి సంబంధించిన డేటా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఎంత ఇవ్వడం జరిగిందంటే 1.30 అంటే 1,31,420 అప్లికేషన్స్ అయితే ఓన్లీ సీసీఏకి 6,000కి వెళ్ళాయని 6,000 సీట్లకి అయితే వెళ్ళాయని చెప్పి ఇక్కడైతే మనకైతే వెళ్ళడం అనేది చెప్పడం అనేది జరిగిందన్నమాట ఈ నోటీస్లో అయితే. ఓకేనా, మీకైతే ఇదైతే ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసుంటారు. నేనైతే అది సీసీఏకి సంబంధించింది 1,31,000 ప్లస్ అప్లికేషన్స్ అనేది ఫేక్ అని చెప్పి నేనైతే ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసుంటారు. అదేంటన్నా అలాగంటాను అని చెప్పి అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 35,000 సంబంధించింది కూడా మీకైతే అందులో అయితే నేనైతే 35,000 అప్లికేషన్స్ అదే క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పి దానికోసం కూడా మీకైతే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అయితే టోటల్ డీటెయిల్స్ అయితే చూడండి కనిపిస్తుంది. టోటలీ ఆర్టీఐ రిప్లైస్తో సహా విత్ ప్రూఫ్స్తో సహా అయితే మీకైతే నిన్న వచ్చిన డేటా ఇది 100% అయితే ఇంతమంది అయితే ఉండరని చెప్పి నేనైతే 100% మీకైతే నేనైతే చెప్పగలను అనమాట. ఓకేనా, 100% అయితే 1,31,420 మెంబర్స్ అయితే ఉండరు. ఓకేనా, మీరైతే భయపడకండి. సీసీఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను అప్డేట్ వచ్చిన నుంచి అయితే చాలామంది అయితే ఎంత కాంపిటీషన్ ఏంటన్నా అని చెప్పి చాలామంది భయపడుతుంటారు అనమాట. ఓకే, అటువంటిప్పుడు మేము ఎందుకన్నా సీసీఏ చేయాలి? ఓకే, అంతే కదండి, సీసీఏ ఎందుకు చేయాలి? ఎంత కాంపిటీషన్ ఉంటే మినిమం దగ్గర ఒక 55+ మార్క్స్ అయినా సిబిటీలో తెచ్చుకోవాలి. ఓకేనా, అంటే దగ్గర జనరల్ వాళ్ళకి ఎలా ఉంటుందో అదేవిధంగా వీళ్ళకి కూడా కాంపిటీషన్ అనేది ఇక్కడ అనేది పెరిగిందనమాట. ఓకేనా, అది రియల్ అయితే కాదు 100%. ఓకేనా, రైల్వే ఇచ్చిన డేటా అయితే రియల్ అనమాట. ఓకేనా, ఈ డేటా అయితే ఓకేనా, రైల్వే ఉన్నది జెన్యూన్ డేటా అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అయితే చూసుకున్నట్లయితే 1,31,000 క్యాండిడేట్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది క్యాండిడేట్స్ అదైతే మనం వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్ మీకోసం అయితే విత్ ప్రూఫ్స్తో కలిపి మీ ముందు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అది చూడండి, వీడియో అయితే ఎండ్ వరకు చేయండి, ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది చూడండి, మనం ఒకసారి మీకు చూపిస్తాను. 2018 డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 2018 డేటా చూడండి, సీసీఐకి సంబంధించింది. దీనికి సంబంధించిన ఆర్టీఐ రిప్లై అనేది వేయడం జరిగింది అనమాట. మనకి ఆర్టీఐ రిప్లై చూసుకున్నట్లయితే 2022లో మనకైతే రిప్లై అనేది రావడం జరిగింది. ఓకేనా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఒకసారి చూడండి, మీకు దీనికోసం అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, 2018 డేటా ప్రకారం చూసుకున్నట్లయితే రైల్వే ఇచ్చిన డేటా ఇక్కడ చూడండి, సీసీఏ కనిపిస్తుంది కదా, ఇది అనేది రైల్వే ఇచ్చిన డేటా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇది ఈ డేటా ఇవ్వడం జరిగింది కదా, ఈ డేటా ఇచ్చాడు కదా, ఇదే విధంగా అప్పుడు 2018లో కూడా అప్పుడు ఇచ్చిన డేటా అనమాట అది. ఓకేనా, 2018లో ఇచ్చిన డేటా అది. ఓకే, ఇదైతే రియల్ అండి, ఫేక్ అయితే కాదు. 2018లో ఇచ్చిన డేటా అనమాట. ఓకే, 2018లో డేటా చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఎంత ఇచ్చాడంటే 1 lakh అనమాట. ఓకేనండి, 1,71,710 మెంబర్స్ అయితే ఉన్నారని చెప్పి మనకైతే 2018 దగ్గరలో మనకి డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే ఇవన్నీ దీని తర్వాత ఏమైందంటే ఫైనల్లీ అన్ని అప్డేట్స్ అంటే అన్ని అప్లికేషన్స్ హిస్టరీస్ ఇవన్నీ అప్లికేషన్ స్టేటస్ అనేది వస్తుంది కదా గ్రూప్ డికి సంబంధించింది. అది ఇందులో చూసుకున్నట్లయితే టోటల్ ఓన్లీ ఇక్కడ చూడండి 1,71,000 ఎక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ దీనికి 9 ఇంతలు 8 ఇంతలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 18,393 మెంబర్స్ మాత్రం ఇక్కడ మనకైతే ఓన్లీ ఉండడం అనేది జరిగింది 2018లో. ఓకేనా, ఇది కూడా ఇదే విధంగా ఇక్కడ మనకి డేటా ఇవ్వడం అనేది జరిగింది రైల్వే. ఓకేనా, అయితే నేను చెప్తుంది ఏంటంటే మనకైతే ఇప్పుడు వచ్చిన డేటా అయితే మీరు చూసి అయితే భయపడకండి. ఓకేనా, ఎందుకంటే చూడండి, మనం అసలు ఎందుకు ఒకసారి చూడండి, ఎందుకు చెప్తానంటే సీసీఏ అంటే చూడండి, కోర్స్ కంప్యూటర్ యాక్ట్ అప్రెంటిస్ అంటే సీసీఏ అంటే నార్మల్గా ఓన్లీ రైల్వే అని కాదనమాట. సీసీఏ అంటే అన్ని విభాగాల్లో ఎవరెవరైతే అప్రెంటిస్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిఆర్డిఓ అవని, ఓకేనా, డిఆర్డిఓ అవని, ఇస్రో అవని, ఓకేనా, ఇటువంటి బార్క్ అవని, ఇటువంటి స్టీల్ ప్లాంట్, ఇటువంటి చాలా ఉంటాయి అనమాట. ఓకేనా, ఇటువంటి అప్రెంటిస్ వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఎస్ చేయడం అన్నది జరిగిందనమాట. ఓకేనండి, ఇక్కడ సీసీఏ డేటా ఏది ఇచ్చాడు కదా, ఇక్కడ ఏంటంటే సీసీఏ ఆర్ యూ కంప్లీటెడ్ సీసీఏ అని వస్తుంది కదా గ్రూప్ డి ఫామ్ అప్లై చేసినప్పుడు, చాలామంది ఎస్ అనేది క్లిక్ చేసి చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, వన్స్ ఎస్ చేశారంటే అదేంటంటే రైల్వే మీరు ఏ బోర్డుకి అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై భువనేశ్వర్లో చెన్నై పెట్టారనుకోండి, చెన్నైకి ఇన్ కేసు మీరు ఎస్ అని పెట్టారనుకోండి, అది ఏంటంటే చెన్నై జోన్లో ఉన్న సీసీఏ కౌంట్లోకి అదనేది వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, మీరు అక్కడ నీకు నచ్చిన డీటెయిల్స్ అది ఏంటంటే అందులోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, అది చూడండి, ఇక్కడ మనం ఇదే విధంగా
కొన్ని బయట అప్రెంటిస్ అంటే ఓన్లీ సీసీ అంటే రైల్వే అయితే వస్తుంది అనమాట, అటువంటిది కాకుండా బయట అప్రెంటిస్ చేసే వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డి ఇప్పుడు అన్నీ చెప్పాను కదా, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో ప్రైవేట్ లిమిటెడ్ అపర్చునిటీ సిఎన్హెచ్ ఏదో ఉంది ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ అప్రెంటిస్ అంటే ఇది, వీళ్ళు కూడా ఎస్ అని అప్రెంటిస్ చూడండి అనేసి ఎస్ అని పెట్టేసి ఇక్కడ అనేది పెట్టడం జరిగిందనమాట. ఇదే విధంగా చాలా ఉన్నాయండి ప్రూఫ్స్ అయితే చూసుకున్నట్లయితే. ఈ విధంగా దగ్గర నాకు తెలిసినంత వరకు నేను ఒక 20-30 దగ్గర చూడడం జరిగింది అన్నీ, ఎందుకని చెప్పి మీకు చూపించట్లేదు ఓకేనా. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా చూడండి, మన విశాఖపట్నం తెలిసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా చేసేవాళ్ళు ఎన్ఏసి ఎస్ఎన్ పెట్టేసి వాళ్ళకైతే ఇక్కడ అనేది పెట్టడం జరిగిందనమాట ఓకేనా. అయితే వీళ్ళందరినీ కలుపుకొని మనకి ఇదే విధంగా అంటే ఓకేనా, వీళ్ళందరినీ కలుపుకొని మనకి అందువల్లే ఇక్కడ 1,31,000 ప్లస్ అయితే ఇక్కడ అయితే వెళ్ళిపోయారు అనమాట ఓకేనా. చాలామంది అండి ఓకేనా, జనరల్ మన సీసీ వాళ్ళు చూసినట్టు ఇంతమంది అయితే ఉండరు అనమాట, చాలామంది అప్లై చేయడం వల్ల ఈ విధంగా ఓకేనా. అంటే బయట వాళ్ళు అప్రెంటిస్ ఇప్పుడు డిఆర్డిఓ వీళ్ళందరూ అప్రెంటిస్ చేసే వాళ్ళు అందరూ ఓకేనా, ఇస్రో అవన్నీ నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ అవన్నీ నాకు టీఎస్ఆర్టీసీ అవన్నీ ఇటువంటి వాళ్ళు ప్రతి అప్రెంటిస్ బయట అప్రెంటిస్ చేసే వాళ్ళందరూ కూడా రైల్వే ఆ గ్రూప్ డికి ఎస్ అని పెట్టడం వల్ల మనకి ఎంత కౌంట్ అనేది ఇక్కడ అనేది కనిపిస్తుంది అనమాట ఓకేనా. అది చూడండి మనకి కౌంట్కి సంబంధించిన ఇంకో మాట్లాడుకున్నట్లయితే మన 2018లో కూడా ఇదే విధంగా అవ్వడం జరిగింది రైల్వే అనమాట. మీరైతే ఈ డేటాలకి ఎటువంటి బయట భయపడకండి, అంతమంది అయితే ఉండరు అనమాట ఓకేనా. 2018 కూడా ఇదే ఉండడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే 18,393 మెంబర్స్ మాత్రమే ఇక్కడ అనేది లాస్ట్కి తేలడం జరిగింది అనమాట ఓకేనా. ఇదే విధంగా అయితే మనం మాట్లాడుకున్నట్లయితే మీరు డేటాకి అయితే మీరు ఏం భయపడకండి, ఏం కాదు. వన్స్ చూడండి ప్రైవేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డిఆర్డిఓ ఇటువంటి అప్రెంటిస్ ఎవరైతే అప్లై చేశారు కదా, చూపిస్తున్నాను ఒకసారి చూడండి. మన స్టీల్ ప్లాంట్ T20 చూడండి ఈ విధంగా అయితే అప్లై చేశారు కదా, వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేసేస్తారు ఓకేనా. ఇది ఏంటంటే ఎగ్జామ్ అయినంత వరకు డీబీ వరకు వీళ్ళందరూ వస్తారనమాట ఓకే. డీబీ వరకు వచ్చిన తర్వాత లాస్ట్లో వీళ్ళకి ఏంటంటే డీవీలో చూసి వీళ్ళకి అనేది రిటర్న్ పంపించడం అనేది క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా. డీవీ వరకు వీళ్ళకి ఉంచుతారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ సీసీ ఎక్కడ ఏ డీటెయిల్స్ ఇచ్చారని చెప్పేది రైల్వేకి అనవసరం అనమాట. ఇక్కడ ఎందుకంటే సీసీ అని చెప్పేది ఎస్ అయితే మీకు పెట్టడం జరిగింది ఓకేనా. అయితే దీనికి సంబంధించి చాలామంది అయితే ఒక ఫార్మేట్లో మెయిల్ అయితే పెట్టడం జరుగుతుంది రైల్వేకి అయితే మాట ఓకేనా, చైర్మన్కి అయితే ఆర్ఆర్ బోర్డు చైర్మన్కి. దానికి సంబంధించిన వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు అయితే తీసుకొస్తాను ఓకే. ఫార్మేట్ ఏ విధంగా ఉంటుంది, ఆ ఫార్మేట్లో ఏటేట్ నింపాలి ఓకేనా, మెయిల్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. నేనైతే మీకు అయితే మెయిల్ అయితే నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలో అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. ప్రెజెంట్ అయితే ఇదే విధంగా చాలామంది అప్రెంటిస్ క్యాండిడేట్స్ అనేది మనకైతే రావడం జరిగింది. అందువల్లే 1,31,000 వేకెన్సీస్ అనేది మనకి అక్కడైతే వెళ్ళడం జరిగింది. అలానే ముందు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది, అంతమంది ఉండరండి, ఎందుకంటే చాలామంది బయట అప్రెంటిస్ చేసేవాళ్ళు ఉంటారు, ఎస్ అని క్లిక్ చేస్తారు, మాది కూడా అయిపోద్ది రైల్వేలో అనుకుని అయితే చాలామంది క్లిక్ చేస్తారు. ఆ విధంగా అయితే 100,000% మీకు అయ్యే ఛాన్సెస్ అయితే లేదనమాట ఓకేనా. మీరు DVRకి అయితే వెళ్తారు, అక్కడి నుంచి అయితే మీకు అనేది రిటర్న్ చేసే ఛాన్స్కో రిటర్న్ చేస్తారనమాట ఓకేనా. అయితే మన ఆర్టీఐస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ఈ ఆర్టీఐ చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది కదా, ఈ ఆర్టీఐ అయితే చూసుకున్నట్లయితే 2024 అనమాట ఓకేనా. 2024 11th month 20 అయితే మన దీనికి సంబంధించిన యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఓకేనా. అది NMDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ చూడండి NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి ఆర్టీఐ అయితే రిప్రజెంట్ రావడం జరిగింది. చూడండి రిసీవ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 11/2 అయితే ఉంది కదా. అయితే జనరల్గా అంటే చూడండి అమ్మ ఇక్కడ 2018 నుంచి 2024 31st October 2024 వరకు అంటే అయితే ఓన్లీ 35,826 మెంబర్స్ మాత్రమే ఉన్నారని చెప్పి అయితే మనకి ఇక్కడైతే ఇది అనేది ఇవ్వడం జరిగింది ఓకే. ఇదైతే ఫేక్ అయితే కాదు, NSDC అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు అనమాట ఓకేనా. ఇదే విధంగా ఇంకోటి చూడండి, ఇదైతే క్యాస్ట్ వైజ్ ఈ విధంగా అయితే అడగడం జరిగింది. చూడండి ఇక్కడ ఆర్టీఐ ఏఎంటీ విశ్వానికి NSDC రెస్పాన్స్, ఇది కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ప్లీజ్ ది నెంబర్ ఆఫ్ టోటల్ రైల్వే అప్రెంటిస్ ఫ్రమ్ ఇయర్ 2016 to 2024 ఎంతమంది ఉంటారు అని చెప్పి అయితే ఇక్కడైతే అడిగితే 33,570 మెంబర్స్ అయితే ఇక్కడ ఉండడం అనేది జరిగిందని చెప్పి మనకైతే ఉండడం జరిగింది. క్యాస్ట్ వైజ్ కూడా చూస్తుంటారు. రీసెంట్లీ 2024 15th October అనమాట ఇదైతే రిప్లై రావడం జరిగింది. ఆన్వర్డ్స్ 2018 NSDC ఓకేనండి. అయితే మనం దీని గురించి చూసుకున్నట్లయితే మరీ ఎంతమంది అయితే ఉండే ఛాన్స్ అయితే లేదమ్మా, 100% అయితే ఇంతమంది 1,31,000 క్యాండిడేట్స్ అంటే ఎంతమంది క్యాండిడేట్స్ అయితే మీకైతే ఉండే ఛాన్స్ అయితే ఇక్కడ మనకైతే
లేదన్నమాట. 1,31,420 కదా ఉన్నారు. ఎంతమంది క్యాండిడేట్స్ అయితే 100% అయితే ఉండరు. చాలామంది అయితే లెఫ్ట్ అవుతారు. మీరైతే భయపడకండి. మీకోసం అయితే నెక్స్ట్ వీడియో అయితే నేనైతే తీసుకొస్తాను. ఒక ఫార్మేట్ ఉంటుంది, మెయిల్కి సంబంధించిన ఫార్మేట్. ఆ మెయిల్ ఫార్మేట్ అని నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీరైతే జస్ట్ మెయిల్ చేయండి. అందరూ కూడా మీ నేమ్ ఒక లెటర్ ఫార్మేట్ ఉంటుంది. ఆ లెటర్ ఫార్మేట్ అయితే మీకైతే నేనైతే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరైతే భయపడకండి. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చాలామంది కాల్ చేయడం జరిగింది, పర్సనల్ మెసేజ్ చేయడం జరిగింది. అదేంటన్నా ఎంత కాంపిటీషన్ ఎందుకన్నా? ఓకేనా? అందుకోసం అయితే మీకైతే విత్ ప్రూఫ్స్తో మీకైతే వీడియో అయితే చేయడం జరిగింది. ఓకేనా? CCA డేటా అనేది 100% ఫేక్ అనమాట. ఎంతమంది అయితే ఉండరు. అఫీషియల్ వెబ్సైట్ రావడం అయితే రియల్. కాకపోతే ఎందుకంటే మరి ఏం చేస్తారు, రైల్వే ఏంటంటే అక్కడ అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి అనేది CCA ఎస్ చేశాడా నో చేశాడా అని అది ఒకటే ఓన్లీ అబ్జెక్షన్లోనికి వస్తుంది అనమాట. అంతేగాని మీరు అక్కడ డీటెయిల్స్ స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్ పెట్టావా, DRDOలో అప్రెంటిస్ అని డేటా పెట్టావా, అది మొత్తం అక్కడ అనేది అనవసరం అన్నమాట. ఓకేనా? ఇంతమంది అయితే ఉండరండి. దగ్గర ఒక 50,000 దగ్గర. ఓకేనా? ఈ దగ్గరలో 50,000 ఆఫ్టర్ మేబీ 50,000 ఈ దగ్గరలో ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. చూద్దాం. మనమైతే నెక్స్ట్ వీడియో మీకోసం అయితే చేస్తాను. మెయిల్ అయితే ఏ విధంగా చేయాలో అందులో అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇదే విధంగా చాలామంది పెట్టడం జరిగింది. అందువల్ల అంత కౌంట్ అనేది పెరగడం అనేది జరిగిందనమాట. ఓకేనండి? అయితే నెక్స్ట్ లాస్ట్ ఈ RTS గురించి కూడా చెప్పుకున్నట్లయితే ఇందులో కూడా మేబీ 80% నిజం ఉండే ఛాన్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అసలు ఏమవుతుంది నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. మీరు ఏంటంటే మీ ప్రిపరేషన్ పై అయితే మీరైతే ఫోకస్ చేయండి అందరూ. ఓకేనా? ఈ విధంగా అది ఈ వీడియో ఇప్పుడు వస్తుంది దానికోసం ఏది అనుకోకుండా మీ ప్రిపరేషన్ పై అయితే మీరైతే ఫోకస్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే మీకోసం నెక్స్ట్ వీడియో అయితే క్రియేట్ చేసి త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అందరూ మెయిల్ అయితే చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.